నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే గుడివాడలో నిన్న చూసాం కొడాలి నాని నామినేషన్లో ఏవో తప్పులు ఉన్నాయని ప్రతిపక్షం మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అలాంటివి ఏం లేదని అసలు ఆ గొడవ ఏంటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఫ్యాన్స్ కూడా హంగామా చేయటం హడావుడి చేయటం మనకు కనిపించింది ఆయన ఇచ్చిన అఫిడవిట్లో అన్ని తప్పులు తడకలుగా ఉన్నాయని కానివ్వండి తెలుగుదేశం వాళ్ళ నిన్నటి నుంచి కూడా చెప్తుంటే కూడా ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు ఓకే అక్కడ ఆర్ఓ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఆర్ఓ పద్మావతి గారిని ఆయన అక్కడ పోస్టింగ్ వేసినట్టే కానివ్వండి అందుమూలన ఆవిడ యాక్షన్ తీసుకోకుండా ఉండడం కానివ్వండి 5 కేసులు ఆయన మీద ఉంటే 3 కేసులే అక్కడ పొందుపరచడమే కానివ్వండి సో ఆయన ఎంత తప్పుడు అఫిడవిట్ ఇది ఇచ్చినా కూడా ఆయన్ని ఓకే చేయటమే కానివ్వండి ఇవన్నీ చూస్తూ అంటే ఇంకా కూడా అధికారులు తొత్తులుగా ఉండటం అనేది ఆ పద్మావతిని ఆవిడ ఎందుకు అంత స్వామి భక్తిని చాటుకుంటున్నారో అర్థం కావట్లేదు కానీ ఇలాంటి వ్యక్తులందరి మీద కూడా ఈసీ ఇంకా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా వాస్తవానికి అది రిజెక్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలి ఓకే రిజెక్ట్ చేయాల్సిన దానిని ఎందుకు ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు సో అంటే ఆవిడని గతంలో ఆయనే అక్కడికి పోస్టింగ్కి తీసుకొచ్చారనేది అనిపిస్తుంది చెప్తున్నారు బహిరంగంగా అందరికీ తెలిసిందే కానీ లోకల్ ఈ 5 years కూడా ఆయనకి అనుగుణంగా పనిచేస్తున్నారు అనేది కూడా అందరూ చెప్తున్న విషయమే సో అలాంటి వ్యక్తి ఎందుకు అగైనిస్ట్గా చేయదనేది మనకైతే అర్థమవుతుంది కదా ఇక్కడ సో ఖచ్చితంగా ఆవిడని ఆయనకి సపోర్ట్ చేస్తుంది ఒక అధికారినిగా ఉండి ఆవిడ అలాంటి సపోర్ట్ చేయకూడదు సో ఆవిడ ప్రభుత్వ అధికారులు ఎందుకు పార్టీలో ఇన్వాల్వ్ అవటం వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది ఇక్కడ ఈసీ గుర్తించాల్సిన విషయం ఖచ్చితంగా ఈసీ అయితే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయటమా లేకుంటే ఆ పోస్ట్లో వాళ్ళని వేరే పోస్టుకు తరలించి వాళ్ళని అక్కడ ఎవరైనా రిక్రూట్ చేయటమా ఈ ఎలక్షన్ టైంలో ఎందుకంటే ఇలాగే ఉంటే రేపు మీ ఆరోపణ ఏంటి తర్వాత కరెక్షన్ చేశారా లేకపోతే దాన్ని ఆమోదించారా ఆమోదించింది ఆవిడ ఆమోదించడం మూలనే ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎందుకు ఆమోదిస్తుంది సో కరెక్షన్ చేయటానికంటే ఇచ్చిన అఫిడవిట్ మొత్తం తప్పుడు తడకలు ఉన్నప్పుడు ఎలా దాన్ని ఓకే చేస్తారు అంటే వేరే సెట్ మళ్ళీ ఇంకోటి ఏమైనా పెట్టారా వేరే సెట్ ఏమీ పెట్టలేదు సో దాన్నే అప్రూవల్ చేయటం అనేది తప్పు కదా సో అందుకనే ఖచ్చితంగా ఆవిడ సరే జనరల్ గా అప్పుడు ఆమె ఇరుక్కుంటారు కదా రియల్ గా తప్పులే ఉంటే ఆమె ఆమోదిస్తే ఇప్పుడు అందుకనే ఇప్పుడు విచారణలో డిమాండ్ చేస్తారు కదా కింద స్థాయిలో తప్పు చేసినప్పుడు పై స్థాయికి వెళ్తాం కదా సో ఖచ్చితంగా ఇప్పుడు అదే కోరుకుంటున్నాం సో ఆవిడ తప్పుడు తడకలు ఉన్నటివి ఎలా ఓకే చేస్తారు తను ఖచ్చితంగా దాని మూలానైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆవిడని విచారించాలి సో ఎందుకు అలా జరుగుతుందనేది విచారించాలి రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగేటానికి సజావుగా జరగనిస్తారా ఇవన్నీ చూస్తే జరిగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆవిడని విచారించాల్సిన అవసరం అయితే ఉంది రేపు పొద్దున మనకు అనిపిస్తుంది పోల్ బూత్లో సో ఎలాంటి మ్యానిపులేషన్ చేయగలిగే అవకాశం ఆవిడకు ఉంది కాబట్టి అఫిడవిట్ స్థాయిలోనే మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున పోలింగ్ బూత్లో ఎంత మేనేజ్ చేస్తారు సో ఇలాంటి అధికారులు ఉండబట్టేగా అలాంటివి జరుగుతాయి సో ఓన్లీ ది అఫిడవిట్లోనే మీరు ఇలాంటి స్టాండ్ తీసుకున్న వ్యక్తి సో రేపు ఎలక్షన్ సజావుగా ఎలా జరగనిస్తారు ఆవిడ సో ఖచ్చితంగా ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఇక్కడ ఇప్పుడు నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేయడానికి ఎలా చూడాలంటారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సార్ కాదనలేరు సరే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఆయన బయట వచ్చి చెప్పాడా బహిరంగంగా నా ఫ్యాన్స్ వెళ్ళి మీరు మద్దతు తెలపండి నేను కోడాలి నానికి నేను సపోర్ట్ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఎక్కడైనా కూడా ఆయన బహిరంగంగా చెప్పాడా చెప్పలేదు చెప్పనప్పుడు ఎవరైనా సరే నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి సో వాళ్ళు మాట్లాడినంతసేపు వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారా లేకుంటే ఆయన ఏమైనా మెసేజ్ ఇచ్చి పంపాడా సో అదైనా చెప్పాలి ఆ ఫ్యాన్స్ అయినా మాకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్తో మేము ఫ్యాన్స్ అని చెప్పాలి లేకుంటే ఆయన సోషల్ మీడియాలో ఎక్కడైనా ఒకటి ఏమైనా పోస్ట్ రిలీజ్ చేశాడా ఎక్కడా కూడా ఏమీ చేయలేదు సో అలాంటప్పుడు ఎవరైనా కూడా అంటే అలాంటి ఓట్ బ్యాంక్ ఏదైనా ఉంటే ఆకర్షించటం కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది రిలేషన్ ఉండటం వేరు ఇప్పుడు అలా అనుకుంటే తాతగారి పార్టీ ఇంపార్టెంటా రిలేషన్ ఇంపార్టెంటా అనుకుంటే ఏది ఇంపార్టెంట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఇంపార్టెంట్ సో ఆయన ఇదివరకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు స్ట్రక్చర్ మీద ఉన్నా కూడా అప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు నేను పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తాను
సో నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం కోసం నేను పోరాడుతూనే ఉంటాను అనే మాట చెప్పాడు కదా. అలాంటి మాట ఇప్పుడు తప్పడు కదా. మాట చెప్పిన వ్యక్తి తప్పాలన్నప్పుడు అతను బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా. సో అది లేదు, అదంతా ఫేక్ న్యూస్లన్నీ క్రియేట్ చేయటం. సో వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు పబ్బం గడుపుకునే విధంగానే జరుగుతుంది. జగన్ ఒకవేళ మీరు అదే అనుకుందాం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారని అనుకుందాం. సో ఎక్కడైనా కూడా ఆయన ఇప్పుడు వెళ్ళి ఆయన కలిసినట్టుందా? కొడాలి నాని గారు ఈ మధ్యలో ఎక్కడైనా కలిసినట్టుందా? సో అక్కడ వెళ్ళి అంత ఓపెన్గా ఆయన ఇవ్వాలి, నాకు స్నేహితుడు, సో ఆయనతో నాకు ఇది ఉంది అనుబంధం ఉంది అనుకున్న వ్యక్తి అయితే అతని దగ్గరికి వెళ్ళి అక్కడ బయట తీసుకొనైనా వచ్చేవాళ్ళు. అంటే టోటల్ సీన్ ఎలా ఉందండి గుడివాడలో? గుడివాడలో ఓడిపోయే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతుంది కొడాలి నానికి. ఎందుకంటే ఆ నోటి దూలతో మాట్లాడిన మాటలే కానివ్వండి ప్రజలు ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఎక్కడైనా మనకి ఇది ఏమైనా చేశారా స్టేట్కి ఏమైనా అనేది అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. ఆయన మాట్లాడినప్పుడు సన్న బియ్యం తీసుకొస్తానని చెప్పి మాట్లాడటమే కానివ్వండి, అది ఎక్కడైనా చేశాడా? తర్వాత 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు, నేను దాని మూలానే డెవలప్ అవుతుంది అనేది అపోజిషన్ పార్టీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుసు, ఆయనకి పరిపాలన గురించి ఏం తెలుసు అని మాట్లాడిన వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళని గురించి మనం డిస్కస్ చేయడానికి కూడా అసహ్యం వేసేటట్టు మాట్లాడాడు. అంటే ఆయన లాంగ్వేజ్, ఆయన మాట్లాడిన పద్ధతి అంత ఘోరంగా అనిపించింది. మనం చూసేవాళ్ళు కూడా సభ్య సమాజంలో ఒక మినిస్టరు సో ఇంత నీచంగా మాట్లాడతాడా? మినిస్టర్ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడితే ఇంకా నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకే కానివ్వండి, నెక్స్ట్ వచ్చే నాయకులకే కానివ్వండి, వాళ్ళకందరికీ ఏం మెసేజ్ ఇస్తాడు? సో ఈ రాజకీయాలు అంటే ఎంటైర్లీ మారిపోయింది. ఒక కొడాలి నాని గారు ఒక విషయం తీసుకుంటే రాజకీయ వ్యవస్థనే మార్చాడు. సో ఈ రకమైన బూతులు మాట్లాడతారు రాజకీయాల్లో ఉంటే. సో రాజకీయాల్లో ఉంటే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని కూడా మాట్లాడతారు. సో ఆ రకంగా తీసుకెళ్ళాడు. సో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని మాట్లాడటమే కానివ్వండి, అన్న ఎన్టీఆర్ గారి డాటర్ అయిన ఈ భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు. సో పురంధరేశ్వరి గారి గురించి కూడా మాట్లాడాడు కదా. సో బాలకృష్ణ గారి గురించి కూడా మాట్లాడాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించే కాదు, నందమూరి గారి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాడు. అంటే ఈ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందో? ఇది డెఫినెట్గా ఉంటుంది కదా. ఎవరైనా కూడా ఎందుకు ఆలోచించరా? రాజకీయంగా ఎదుర్కోవాలి. నువ్వు ఏం డెవలప్ చేసావు, నువ్వేం చేసావని నువ్వు ప్రజలకు చెప్పు. అంతేగాని వాళ్ళని తిట్టినంత మాత్రాన ఓట్లు పడవు కదా. తిట్టితే నీకు సాటిస్ఫాక్షన్ అవుతుందేమో, ఇన్నర్ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ అవుతుందేమో, కానీ ప్రజలకు ఉంటుంది కదా. సో నీకు టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి, నీకు టైం వచ్చినప్పుడు నీకు సరైన పద్ధతిలో మేము శిక్షించాలనేది అయితే ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఆ టైం వచ్చిన మూలంగా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళైతే అదే చేస్తారు. వాళ్ళ చేతిలో ఉన్న ఓటుతోనే తగిన బుద్ధి చెప్తారు.